హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. కోవెట్ల మా మేడంది ఫామ్ హౌస్. ఇది కోవెట్ల ఫామ్ హౌస్ ఎట్లుంటుందో చూపెడతా. ఇదే ఫామ్ హౌస్. వీడికి వచ్చి 5 రోజులు అవుతుంది. ఇక స్కూళ్ళు చాలా అవుతున్నాయి కదా, ఇక లాస్ట్ టైంలో ఇప్పుడు వచ్చి ఎంజాయ్ చేసిపోతారు అన్నమాట. పిల్లలు వాళ్ళంతా ఇక్కడ ఆడుకొని స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, స్నానాలు బినాలని చేసి పోతారు. ఇది నా రూమ్. ఇది మనకు మొగోళ్ళకి ఇటు సైడే ఉంటుంది. నా రూమ్ ఇటు సైడ్ ఉంది. నా రూమ్ పెడతా చూడండి. ఇది నేను ఉండే రూమ్. ఇది దివాని. ఇది దివాని అంటే కోవిటోళ్ళు వచ్చిన ఛాయలు బియ్యాలు అవి తాగేది. ఇది బాత్రూమ్. ఇది నా రూమ్. ఇది పండుకున్నందుకు ఈయనే వండు. ఇక 5 రోజుల నుంచి ఈయనే వండు ఉంది. ఇక కోవెట్ల ఫామ్ హౌస్ ఇట్లుంటుంది. ఇక ఫుల్ ఎండలు ఉంటాయి. ఇక ప్రతి జాల ఏసీ ఉంటుంది. ఇక ఏసీ లేకుండా నడది మొత్తం ఎడారి కాదు, ఇది చాలా వేడి ఉంటుంది. ఇక ఇది మన బండి. ఇక 5 రోజుల నుంచి ఈయనే ఉంది. ఇక ఎండకు ఎండుతుంది. ఇక ఖజూర చెట్లు ఇవి ఎంత మంచిగా ఉన్నాయి. పార్క్ టైప్ ఉంది. ఇది చిన్నపిల్లలు ఆడుకునేందుకు అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆడొక స్విమ్మింగ్ పూల్ ఉంది, పెద్దోళ్ళకు ఒకటి లోపలికి ఉంది. పెద్దోళ్ళు స్నానం చేయాలి. 2 స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. ఇటు మొత్తం లేడీస్ ఉంటారు. వీళ్ళందరూ వండుకున్నా అని ఇప్పుడు వీడియో తీసుకుంది అంతే. సాయంత్రం అయిందంటే ఇక మొత్తం అగమా తిరుగుకుంటుంది. ఇట్లా ఇది ఫామ్ హౌస్. అందులో మొత్తం 10 బెడ్రూమ్లు ఉన్నాయి. ఎవరి పిల్లలు వాళ్ళు అదే రూమ్లో వంటలు. ఇక ఇది కోవెట్ల మా మేడం ఫామ్ హౌస్. ఇక లోపల కోలేము. ఇక ఇల్లు దాకా వీడియో ఇద్దామని వీడియో ఇస్తున్నా. ఇవి 2 కార్లు మా మేడం కూతుళ్ళే. ఇంకిద్దరు కూతుళ్ళు వెళ్ళిపోయి అంటున్నారు. బండ్లు లేవు. ఇక అట్లా ఇలా మేము మేడం వాళ్ళు వండుకుంటారు. ఇక ఇది మా మేడం ఫామ్ హౌస్ మొత్తం. ఇక ఇట్లుంటుంది కోవెట్ల ఫామ్ హౌస్లో. మన ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, ఇది స్విమ్మింగ్ పూల్. ఇక ఇట్లుంటుంది కోవెట్ల ఫామ్ హౌస్. చలికాలం అయితే బాగా వస్తాం. ఇక చలికాలం ఇక వారంకు 2 రోజులు 3 రోజులు ఇటే ఉండబడతాయి. ఇక ఓకే ఫ్రెండ్స్.